వదలండి సార్, మేము వదులుతాం. మిమ్మల్ని మీరు వదలండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం విజువల్ ఓకే ఫోన్ పక్కన సార్ కొంత దారిస్తే ఆగేదేం లేదు. టెంపుల్ ఫోటో వెనక్కి పోండి. నానా పక్క జరగండి సార్ ప్లీజ్. సైడ్ తీసుకుని సైడ్ ప్లీజ్ సార్. విక్టర్ అడగడానికి దారి వదలండి ప్లీజ్. వీడియో దారి వాళ్ళకి ప్లీజ్ भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. Media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳು గేట్ జాగ్రత్త చూసుకోండి. మనకి తగ్గుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడేనా మీరు చెప్పండి. ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ओम नमो वेंकटेशाय. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. வெங்கடேசாய. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமைத்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tiruvala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited.
నిషిద్ధం. అతిక్రమించిన ఎడల ముందర సార్ ఇంకా ముందర வெங்கடேசாய பக்தர்களுக்கு அறிவித்தல் திருமலையில் அரசியல் ఇంకా ముందర సార్ உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என సౌండ్ వల్ల ఇబ్బంది రైట్ అసాక్ అది ముందుకు వచ్చేస్తా ఓకేనా స్టాపా திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Objectionable reels and posting them on social media strictly prohibited. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నమో వెంకటేశాయ. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் సార్ వచ్చేసాను స్వామి జరిగా ఇంకా ఈవినింగ్ వస్తాయి అదే చెప్తున్నారు ఏం మాట్లాడుకో గురు సార్ వచ్చేసాను సార్ అట్లా నిలబడి వచ్చేస్తాను స్వామి జరిగా ఇంకా సార్ అక్కడ సార్ ముందర రాజేంద్ర సార్ వస్తున్నాడు బయటకు వస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ బ్రదర్స్ మీరేం తీసుకుంటారు ఫోటోలు ఏంటి తీసుకుంటాను సార్ ఫోన్లు వెనక్కి పెట్టండి వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ओम नमो वेंकटेशाय। भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई। ఇటు వచ్చాను సార్ ఇటు వచ్చాను वेंकटेशाय। తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. శ్రీనివాసరావు గుంటూరు వీరస్వామి
ఎంతసేపు తీసావు నమో వెంకటేశాయ నమః. కలియుగ వైకుంఠ దేవుడిగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే. ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో 50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచి వర్షాలు కురిస్తేనే కావలసినటువంటి తిండి గింజలు కానీ దేశానికి కావాల్సినటువంటి ప్రజల అవసరాలు కానీ మరి తీరుతాయి. నెలటైతే విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో మరి అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే, మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేది ఒకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. మరి ఈ సంవత్సరము తక్కువ వర్షపాతం నమోదవుతున్న సందర్భంగా ప్రతి నీటి చుక్క కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను మరి ఈ పవిత్ర స్థానం నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకొని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు కానీ సాగునీరు కానీ మరి ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం. రోజుకు భక్తుల సంఖ్య బాగా పెరుగుతూ ఉన్నది. చాలామంది యువకులు, మహిళలు, అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భగవంతుని యొక్క దర్శనం కోసం విరాళాలు కూడా వెళ్తున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారంగా 2023-24 70,000 మంది రోజు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 24-25లో 73,000 సంఖ్య పెరిగింది. అలాగే ఇంకా 26లో 75కి వచ్చింది. కాబట్టి భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే విరాళాలు కూడా బాగా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. విరాళాలు కూడా దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటిది 2023-24లో 1,365 కోట్ల రూపాయలు వచ్చాయి. 24-25లో 1,384 కోట్లు వచ్చినాయి. ఇవి కాకుండా బంగారము, కానుకలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చేటువంటి ఇవి కూడా చాలా వృద్ధిలో ఉన్నాయి. అవి రోజుకు 3,40,00,000 విలువైనటువంటి ఒక వస్తువులు ఇస్తున్నారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఒక కానుకలు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఒకవైపు విరాళాలు పెరిగి భక్తులు పెరుగుతున్నప్పుడు భక్తుల యొక్క సౌకర్యాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
భక్తులు చాలా విధాలుగా ఏ రకమైనటువంటి బాధపడకుండా, వాళ్ళ మనసుకు ఏ రకమైన గాయాలు తగలకుండా వాళ్ళ మనోభావాలను రక్షించేటువంటి ప్రయత్నము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్య మతస్థులు మొత్తం జీవో జారీ చేసిన అన్య మతస్థులు ఇంకా ఉండి పనిచేయడం అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక నేరం కింద భావించవచ్చు. జీవో ఒకటి తీసిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల రైతులకు మంచి వర్షాలు పడి వాళ్ళకు మంచి లాభాలు వచ్చి రాష్ట్రాన్ని మంచి పాడి పంటలతో పెరిగే విధంగా ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం కావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దాంతోపాటు చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఆయన భారతదేశం ముందుంచిండో ఆయనకి ఇంకా మరింత శక్తినిచ్చి ఆయనకి ఇంకా వేగవంతంగా దీన్ని చేసేట్టు మనమందరం కూడా భారతీయులు ఆయనకు సహకరించాలని నేను మనసారా కోరుకుంటూ భగవంతుని ఒకటే ప్రార్థించిన 2047లో వికసిత్ భారత్ లక్ష్యం తొందరగా నెరవేరాలని మాత్రమే ప్రార్థించాను. ఓం నమో వెంకటేశాయ. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశ. దేవుడి దయ వల్ల వరుసగా షూటింగ్లు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను. అంతా ఆయన దయ అండి, మనదే ఉంది. ఆయన దయ చూపెట్టడం, మనం పని చేయటం, మీ అందరినీ హ్యాపీ చేయటం. నమో వెంకటేశాయ. సో ఎప్పుడు వచ్చినా స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే పునర్జన్మ అన్న దీంతో ప్రతిసారి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోవడం, వచ్చినప్పుడంతా మళ్ళీ ఎప్పుడు వస్తామా అని ఎదురు చూడడం. సో ఈ తరుణంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 50 ఏళ్ళ నా సినీ పయనంలో నాన్నతో మొదలై నేను, ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి. సో మొన్న వాడిది కూడా మీ అందరి ఆశీర్వాదంతో, స్వామి అనుగ్రహంతో శంబాలా కూడా పెద్ద హిట్ అయింది. ఆ టైంలో కూడా మీకు రావడం జరిగింది. వాడు ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నాడు. అలాగే నేను ఇప్పుడు చాలా మంచి ప్రాజెక్టులు, ఈ జూలై నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు రవితేజతో ఇరుముడి అని, అది ఆగస్టులో అయ్యప్ప బ్యాక్డ్రాప్లో చూసిన సినిమా, చాలా మంచి సినిమా. అలాగే చాలా సినిమాలు జరుగుతున్నాయి, అది తొందరలో రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పాను. అలాగే ఈ నెల రిత్విక్ అనే ఈ అబ్బాయితో రాజాది రాజా నోట్ రిలీజ్ కాబోతోంది. అలాగే కన్నడంలో నా అదృష్టం, ఆ కర్ణాటకనే నన్ను హీరోయిన్ చేసింది పోలీస్ స్టోరీతో. ఇప్పుడు బెయిల్ అనే ఒక సినిమా శివరాజ్ కుమార్ గారితో, అలాగే మన జయరామ్ గారితో, పవన్ గారి దర్శకత్వంలో కేబిఎన్ గారు ప్రొడ్యూసర్గా, అది కూడా తొందరలోనే రిలీజ్ కాబోతోంది. వరలక్ష్మి వ్రతాన్ని హబ్బకి అంటున్నారు వాళ్ళు అక్కడ. అలాగే సత్య సన్ ఆఫ్ హరీష్ చంద్ర అని ఇప్పుడు ఆ సినిమా కూడా రెడీ అవుతుంది కన్నడలో. తమిళ్లో ఒక 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో నిజంగా వెంకటేశ్వర స్వామి ఇప్పుడే అనుకుంటున్నాం, ఎందుకంటే ఆది హీరో అవ్వాలనుకున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్వామిని ఇలాగ హీరో అవ్వాలనుకుంటున్నాడు, స్వామి నీ అనుగ్రహం ఉండాలి అంటే స్వామిని మనం చూడడానికంటే ముందు జై విజయన్ని చూస్తాం.
వాడి మొదటి సినిమా విజయ్ భాస్కర్ అని ఆయన డైరెక్ట్ చేశాడు, ప్రేమ కావాలి. సో మళ్ళీ విజయ. అలాగే రెండో సినిమా లవ్లీ అని జయ గారని ఆవిడ లేరు, కానీ ఆవిడ డైరెక్ట్ చేశారు. ఆ 100 డేస్ సినిమాలు అయ్యాయి. సో స్వామివారి అనుగ్రహం వాడికి అప్పటి నుంచే జయ విజయ్లతోనే మొదలైంది. సో అలా వాడి పైన కూడా చక్కగా సాగుతోంది. అలాగే పాప షీజ్ అ డాక్టర్. సో ఎస్, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని, అన్ని సినిమాలు బాగుండాలని ఆడాలని కోరుకునే మనిషిని, అలాగే ప్రతిసారి లోక కళ్యాణం కోసం ఆ స్వామి అందరినీ అనుగ్రహించాలని, అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకునే మనిషిని. సో అందరూ బాగుంటే మనము బాగుంటాం. సో అలాంటి నేను మళ్ళీ స్వామి గారికి మా రాజేష్ అని మన హిందూపూర్ వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది. సో మేమంతా కలిసి రావడం, అలాగే మన భాను వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా ఉంది ఈరోజు. ఈ స్వామివారిని దర్శనంతో పాటు ఇప్పుడు ఆ పెళ్లికి కూడా మేము వెళ్ళడం జరుగుతోంది. సో ఆ దంపతులకి ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, వాళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖసాక్షులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ. గోవింద గోవింద.